హాంకాంగ్ ప్రొటెస్ట్ మీద బ్రిటిష్ అండ్ నేపాల్ కంట్రీస్ స్టేట్మెంట్స్ చేయడం చూసాం. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ హాంకాంగ్ సిటిజన్స్ కి వీసా ఇస్తానని, అట్లాగే గ్రాడ్యువల్ గా సిటిజన్షిప్ ఇవ్వడానికి కూడా రెడీ అన్నట్టు స్టేట్మెంట్స్ చేశారు. అయితే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ చూసినట్లయితే హాంకాంగ్ అనేది చైనాకి చెందుతుందని, చైనా ఇంటర్నల్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వకూడదని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్ కాంటెక్స్ట్ లో మనం అసలు ఈ హాంకాంగ్ ఇష్యూ అనేది ఏంటి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనివల్ల గ్లోబల్లీ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, అండ్ దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది కొంతవరకు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జోగ్రాఫికల్లీ చూసినట్లయితే ఈ హాంకాంగ్ అనే ప్లేస్ సౌత్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ చైనాలో ఉంది, అండ్ ఆల్సో పర్ల్ రివర్ డెల్టాలో లొకేట్ అయి ఉంది, అండ్ సౌత్ చైనా సీని బార్డర్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం జోగ్రాఫికల్ గా హాంకాంగ్ గురించి తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు హిస్టరీకి వెళ్ళినట్లయితే ఈ హాంకాంగ్ ఇష్యూ గురించి మనం తెలుసుకోవాలంటే 1842లో జరిగిన ఫస్ట్ ఓపియం వార్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ ఓపియం వార్ అనేది చైనాకి బ్రిటిష్ కి మధ్యన జరిగింది. ఈ వార్ లో చైనా అప్పట్లో కింగ్ డైనాసిటీ అనే డైనాసిటీ ఆధీనంలో ఉండేది. అయితే చైనా ఈ యుద్ధంలో ఓడిపోయింది. ఓడిపోవడం వల్ల హాంకాంగ్ ని బ్రిటిష్ కి అప్పచెప్పాల్సి వచ్చింది. అయితే ఈ విధంగా ఒక యుద్ధం వల్ల హాంకాంగ్ అనే టెరిటరీ చైనా కంట్రోల్ నుంచి బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళింది. 1997 వరకు బ్రిటిష్ కంట్రోల్లోనే ఉంది. 1997లో బ్రిటిష్ హాంకాంగ్ ని చైనాకి రిటర్న్ ఇచ్చేసేయాలని డిసైడ్ అయింది. అయితే అప్పుడు ఒక అగ్రిమెంట్ చేసింది. ఆ అగ్రిమెంటే సైనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ ద్వారా హాంకాంగ్ అని బ్రిటిష్ చైనాకి ఇచ్చింది. అయితే ఇలాంటి డిక్లరేషన్ చేయడం ఎందుకు అవసరమైందంటే బ్రిటిష్ చూసినట్లయితే పొలిటికల్లీ ఎకనామికల్లీ చైనాకి డిఫరెంట్ గా ఉంటుంది. బ్రిటిష్ చూసినట్లయితే క్యాపిటలిజం, చైనా చూసినట్లయితే కమ్యూనిజం. బ్రిటిష్ చూసినట్లయితే ఎకనామికల్లీ మార్కెట్ అప్రోచ్ అనేది ఎక్కువ ఉంటుంది, చైనా స్టేట్ కంట్రోల్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో పొలిటికల్లీ ఎకనామికల్లీ బ్రిటిష్ అండ్ చైనా డిఫరెంట్ కంట్రీస్. అయితే హాంకాంగ్ చాలా ఇయర్స్ వరకు బ్రిటిష్ అండర్ లో ఉండటం వల్ల బ్రిటిష్ లిబరల్ పాలసీసే హాంకాంగ్ కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం చైనా చేతిలో దీన్ని పెడుతున్నాం కాబట్టి కొన్ని ప్రామిసెస్ అనేవి చేయాలి, కొంత అటానమీ అనేది ఇవ్వాలి హాంకాంగ్ అని ఈ అగ్రిమెంట్ లో డిసైడ్ అయ్యారు. అలా వచ్చిందే బేసిక్ లా. ఈ బేసిక్ లా అనేది హాంకాంగ్ కి ఒక మినీ కాన్స్టిట్యూషన్ లాంటిది. చైనాకి హాంకాంగ్ కి మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలి, హాంకాంగ్ అటానమీ ఎంత వరకు ఉంటుంది, చైనా ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వచ్చు హాంకాంగ్ లో, ఈ రిలేషన్స్ అన్ని కూడా ఈ బేసిక్ లా అనే దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, ప్రొవిజన్స్ అన్ని కూడా. అయితే ఈ బేసిక్ లాలో మనం చూసినట్లయితే ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తే ఈ బేసిక్ లా ఏం ప్రపోజ్ చేస్తుందంటే 1 కంట్రీ 2 సిస్టమ్స్ అప్రోచ్ ని ప్రపోజ్ చేస్తుంది. అంటే కంట్రీ వైజ్ చూసినట్లయితే చైనా హాంకాంగ్ ఒక కంట్రీయే, కానీ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ ఎకనామిక్ సిస్టమ్స్ గా చూసినట్లయితే హాంకాంగ్ చైనా డిఫరెంట్. ఇదే ఈ 1 కంట్రీ 2 సిస్టమ్స్ అప్రోచ్ అంటే. అండ్ ఆల్సో ఈ బేసిక్ లా హాంకాంగ్ ని స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా డిక్లేర్ చేస్తుంది. స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ అంటే ఇది చైనా కంట్రీలో ఒక భాగమే, కానీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ లో చూసినట్లయితే దీనికి సెపరేట్ గా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అనేది. అటానమీ అనేది ఇవ్వడం జరిగింది హాంకాంగ్ కి, రైట్. అండ్ ఆల్సో హాంకాంగ్ లో పాలసీస్ ఎలా ఉంటాయి అనేది మనకు ఐడియా రావాలంటే క్యాపిటలిజం ఉంటుంది, ఫ్రీ ట్రేడ్ ఉంటుంది, సివిల్ లిబర్టీస్ ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ప్రెస్ ఫ్రీడమ్, ఇలాంటి లిబర్టీస్ అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి. చైనాలో ఇలా ఉండవు. కాబట్టి ఈ బేసిక్ లా అనే ఒక అగ్రిమెంట్ అనేది తీసుకురావడం జరిగింది, రైట్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చైనా పొలిటికల్ అఫైర్స్ ఆఫ్ హాంకాంగ్ లో ఇంటర్ఫియర్ అవడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఆ ప్రొటెస్ట్ మనం ఇప్పటికీ కూడా చూడొచ్చు. వీటినే ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ అని అంటారు. అయితే ఈ ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ లో 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం తెలుసుకోవాలి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఈ ప్రొటెస్ట్ లో భాగంగానే అంబ్రెల్లా రివల్యూషన్ అనేది జరిగింది, రైట్. దీనిని ఆక్యుపై మూవ్మెంట్ అని కూడా అంటారు. ఈ అంబ్రెల్లా రివల్యూషన్, ఈ అంబ్రెల్లా రివల్యూషన్ లో హాంకాంగ్ పీపుల్ దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారంటే డెమోక్రసీ కోసం, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ కోసం. అయితే మనం చూసినట్లయితే చైనాలో ముఖ్యంగా హాంకాంగ్ లో టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ని చైనా ఎన్నుకుంటుంది, హాంకాంగ్ ప్రజలు ఎన్నుకోరు. డైరెక్ట్ గా హాంకాంగ్ ప్రజలు ఇప్పటికీ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ హాంకాంగ్ ని అంటే పొలిటికల్ హెడ్ ఆఫ్ ది హాంకాంగ్ ని ఎన్నుకోరు. చైనా ఒక ఎలక్షన్ కమిటీ ద్వారా డిసైడ్ చేస్తుంది. అయితే యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ లేదని, ఇలాగ చైనా డిసైడ్ చేస్తుందని
హాంకాంగ్ పొలిటికల్ అఫైర్స్ లో చైనా ఇంటర్ఫియర్ అవుతుందని, కేవలం చైనా పాలసీస్ కి లాయల్ గా ఉండే వాళ్ళే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ అవుతున్నారని, హాంకాంగ్ ఇంట్రెస్ట్ అనేవి వాళ్ళు రిప్రజెంట్ చేయట్లేదని ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. అలాగా ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ పెద్దగా అయ్యాయి. యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ కోసం ఇప్పటికీ కూడా హాంకాంగ్ జనాలు అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇది ఇలా ఉండగా 2019లో మళ్ళీ ప్రొటెస్ట్ చాలా ఎక్కువయ్యాయి. ఎందుకు ఎక్కువయ్యో చూస్తే 2019లో ఎక్స్ట్రాడిషన్ బిల్ అని ఒక చట్టం తీసుకొద్దాం అనుకుంది చైనా హాంకాంగ్ లో. ఈ ఎక్స్ట్రాడిషన్ చట్టం ఏంటంటే, ఎవరైనా క్రిమినల్ సస్పెక్ట్స్ ఉన్నట్లయితే, అంటే ఎవరైనా తప్పు చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లయితే వాళ్ళని హాంకాంగ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ట్రయల్ చేయకుండా చైనీస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ట్రయల్ చేస్తారు. రైట్, వాళ్ళని చైనాకి తీసుకెళ్తారు. దీన్ని ఎక్స్ట్రాడిషన్ అంటారు. సో హాంకాంగ్ లో ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ బేసిస్ మీద ఎవరినైనా ట్రయల్ చేయాలి లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్ళని చైనాకి తీసుకెళ్లి చైనీస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో భాగంగా వాళ్ళని ట్రీట్ చేస్తారు. సో ఇది హాంకాంగ్ జనాలకి అసలు నచ్చలేదు. ఎందుకంటే హాంకాంగ్ లో డెమోక్రసీ కోసం ఫైట్ చేసే యాక్టివిస్ట్ ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు, చైనీస్ పాలసీస్ ని బయట పెట్టడానికి ట్రై చేసే జర్నలిస్ట్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఈ బిల్ యూజ్ చేసి చైనా థ్రెటన్ చేయొచ్చు అని హాంకాంగ్ పీపుల్ ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ చేశారు. వాళ్ళ సివిల్ లిబర్టీస్ అనేవి థ్రెట్ లో ఉన్నాయి ఇట్లాంటి ఎక్స్ట్రాడిషన్ బిల్ వల్ల అని ప్రొటెస్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ చాలా అంటే చాలా పెద్దగా అయ్యాయి. అయితే ఫైనల్ గా చైనీస్ గవర్నమెంట్ ఈ ఎక్స్ట్రాడిషన్ బిల్ అనేది వెనక్కి తీసేసుకుంది. వెనక్కి తీసేసుకున్నప్పటికీ హాంకాంగ్ పీపుల్ ఇంకా ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ప్రో డెమోక్రసీ అనేది కావాలి. రైట్, సో దానికోసం యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ కోసం వాళ్ళ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ని వాళ్ళే డైరెక్ట్ గా ఎన్నుకోవాలని ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో వాళ్ళు ప్రొటెస్ట్ అనేవి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రొటెస్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రొటెస్ట్ ఇంత వేడిగా తయారవుతున్నాయంటే, చైనా ఇంకొక కొత్త లెజిస్లేషన్ తీసుకొస్తుంది, అదే నేషనల్ సెక్యూరిటీ లా. ఈ నేషనల్ సెక్యూరిటీ లా ద్వారా చైనా హాంకాంగ్ లో టెర్రరిజం ని, సెపరేటిజం ని, సెడిషన్ ని వీటిలన్నిటిని కూడా ఆపచ్చు అన్న ఉద్దేశంతో హాంకాంగ్ లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. అయితే దీన్ని మనం ఇంకొక డైమెన్షన్ లో హాంకాంగ్ పీపుల్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే వాళ్ళ సివిల్ లిబర్టీస్ మళ్ళీ థ్రెట్ లో ఉన్నాయని వాళ్ళు అంటారు. ఎందుకంటే ఈ నేషనల్ సెక్యూరిటీ లాని యూజ్ చేసి పీపుల్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రెస్ ఫ్రీడమ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. రైట్, దీన్ని మిస్యూజ్ చేసి ఎవరైతే జర్నలిస్ట్, యాక్టివిస్ట్, డెమోక్రసీ కోసం ఫైట్ చేస్తున్నారో హాంకాంగ్ లో వాళ్ళందరినీ కూడా అన్ఫెయిర్ గా బుక్ చేయొచ్చు ఈ లెజిస్లేషన్ అనేది యూజ్ చేసి. సో ఇందువల్ల మళ్ళీ ప్రొటెస్ట్ అనేవి పెరిగాయి ఈ బిల్ని వెనక్కి తీసుకోవాలని. రైట్, సో ఈ ప్రొటెస్ట్ లో భాగంగానే యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ స్టేట్మెంట్ చేయడం జరిగింది, హాంకాంగ్ పీపుల్ కి మేము వీసాస్ ఇస్తాము అని. రైట్, సో ఇది ఓవరాల్ గా హాంకాంగ్ ప్రొటెస్ట్ మీద బ్రాడ్ పిక్చర్. అయితే ఈ బేసిక్ లా అనేది మనం డిస్కస్ చేసుకున్నాం, దీనికి 50 years వ్యాలిడిటీ ఉంది. ఇది ఒకటి గమనించాల్సిన విషయం. 1997 నుంచి ఈ బేసిక్ లాకి 50 years వరకే లైఫ్ ఉంది. దాని తర్వాత హాంకాంగ్ చైనా మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేవి చైనా అండ్ హాంకాంగ్ డిసైడ్ చేసుకుంటాయి. సో ఇది కూడా హాంకాంగ్ పీపుల్ కి ఒక ఫియర్ అనేది క్రియేట్ చేసింది, వాళ్ళ డెమోక్రసీ వాళ్ళ చేతుల్లో అసలు ఏమీ లేకుండా పోతుందేమోనని. సో ఇది బ్రాడ్ గా హాంకాంగ్ ప్రొటెస్ట్ ఇష్యూ. అయితే ఇది గ్లోబ్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి చూసినట్లయితే, హాంకాంగ్ అనేది గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్. సో హాంకాంగ్ లాంటి ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ లో ఇలాంటి ప్రొటెస్ట్ జరిగితే డెఫినెట్ గా అది వరల్డ్ వైడ్ బిజినెస్ యాక్టివిటీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఆల్సో యుఎస్ చైనా ఫైట్ అనేది హాంకాంగ్ కూడా అగ్నిలో ఆజ్యం పోసినట్లు అవుతుంది, అంటే ఇంకా సివియర్ గా చేస్తుంది యుఎస్ చైనా రిలేషన్స్. అది కూడా ఒక సెకండ్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్. అండ్ యుఎస్ చైనా రిలేషన్స్ హెల్దీగా లేకపోతే ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మైగ్రెంట్ క్రైసిస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. హాంకాంగ్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ కి మైగ్రెంట్ ఎగ్జోడస్ ఉండే ఛాన్స్ ఉంది. రైట్, ఇది కూడా ఒక పొటెన్షియల్ ఇంపాక్ట్ ఈ హాంకాంగ్ ప్రొటెస్ట్ వల్ల. సో ఇండియా స్టాండ్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఇండియా ఎప్పుడూ కూడా నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది కంట్రీ అనే పాలసీని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది. చైనా హాంకాంగ్ మధ్య డిస్ప్యూట్ అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్ గా మన కంట్రీ పరిగణిస్తుంది. అండ్ అందులో ఇంటర్ఫియర్ అవ్వాలని కూడా ఇండియా అనుకోదు. ఇది ఇండియాస్ స్టాండ్ హాంకాంగ్ ఇష్యూ మీద. ఇది పంచశీల్ అగ్రిమెంట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది, దట్ we will not interfere in the internal affairs of the other country. సో కంక్లూషన్ వచ్చేసి, చైనా హాంకాంగ్ మధ్యన రిలేషన్స్ హార్మోనియస్ గా ఉండాలంటే
వన్ కంట్రీ టూ సిస్టమ్స్ అప్రోచ్ ఏదైతే ఉందో, బేసిక్ లా ఏదైతే ఉందో దాన్ని ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ లో చైనా కానీ ఫాలో అయితే చైనా హాంకాంగ్ మధ్య రిలేషన్స్ చాలా వరకు హార్మోనియస్ గా ఉండొచ్చు.